అల్లాన్ని ఎండపెడితే దాన్ని సొంటి అంటారు. మరి అల్లములో ఉండే ఔషధ గుణం తెలుసా? జింజురాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఆకలిని పుట్టించటానికి, అరుగుదల బాగా చేయటానికి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండటానికి, ప్రేగుల ఆహారాలు పులవకుండా నిలవండకుండా కాస్త కిందకి జరిగి వెళ్ళటానికి చక్కటి లాభాన్ని అందిస్తూ ఉంటుంది. దీన్ని ఎండపెట్టేసరికి అందులో నీటి శాతం తగ్గి కాన్సన్ట్రేటెడ్గా సొంటి ఘాటుగా ఉంటుంది నీటి శాతం లేనందువల్ల. అందుకని అల్లము కంటే సొంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. మనకు పండించే అల్లములో ఔషధ గుణం జింజురాల్ అనేది ఒక 2% 3% ఉంటే, ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఔషధ గుణం ఉన్న అల్లం ఇండియాలో మేఘాలయలో పండుతుందన్నమాట. అక్కడ అట్టాటి అల్లాన్ని తీసుకొచ్చి దాన్ని ఎండపెట్టి సొంటిగా చేసిన తర్వాత అందులో ఔషధ గుణం మనం వాడే సొంటి కంటే కూడా 4-5 రెట్లు ఔషధ గుణం ఎక్కువ ఉంటుంది. అలాంటి సొంటిని ఉపయోగించి డైజెస్టివ్ సమస్యలకి, ఆకలిని పుట్టించడానికి చాలా మంచి న్యాచురల్ ఔషధం అని చెప్పొచ్చు. మాకు కూడా పూర్వం రోజులు ఎప్పుడన్నా భోజనం సరిగ్గా చేయకపోతే అంత సొంటి పొడి ముద్దలో కలిపేవారు. అలాంటి ఒరిజినల్ సొంటిని ఇప్పుడు ఉపయోగించి అందరూ టేస్టీగా కూరకారంలాగా అయితే చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి, కొన్ని రకాల పప్పులు ఉపయోగించి ఆ సొంటిని కూడా ఘాటు తగ్గించి టేస్టీగా ఔషధ గుణం బాగా వెళ్ళేటట్టు చేయటానికి ఈ సొంటి కారం అనేది స్పెషల్గా A to Z న్యాచురోపతి సంస్థ వారు ఇలా డిజైన్ చేసి ఇవ్వటం వల్ల వాళ్ళు అందిస్తున్నారు మీకు ఇప్పుడు. ఇట్లాంటివన్నీ నా సలహాలు నేను ఇచ్చినప్పుడు వాళ్ళు అమలు చేసి మీలాంటి వారికి ఎక్కువ మంచి ప్రొడక్ట్స్ వచ్చేటట్టు చేస్తూ ఉంటారనమాట. అలాంటి సొంటి కారాన్ని పిల్లలకి పొట్టా ప్రేగులు సమస్యలు ఉన్న, ఆకలి అవ్వకపోయినా, అరుగుదల లేకపోయినా ఒక 5-6 రోజులు, వారం రోజులు రోజు అంత సొంటి కారాన్ని భోజనంలో కలిపి ఒక ముద్దలో పెట్టేసేయండి అని చొక్కలు నెయ్యేసేసి కారపొడిలాగా ఇడ్లీలో కానీ, దోశలో కానీ, టిఫిన్స్లో కానీ, ఎప్పుడన్నా భోజనంలో కూడా కలుపు తినచ్చు. చాలా మంచి సువాసనతో టేస్టీగా ఉండే సొంటి కారం ట్రై చేసి చూడండి. పొట్టా ప్రేగుల సమస్యలకి బెస్ట్ న్యాచురల్ మెడిసిన్ అని మరొకండి.